మెదక్ లాంటి స్థానంలో బీఆర్ఎస్ గట్టిగా ఉందనుకున్న స్థానంలో తాజాగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి సర్వేలు చూస్తే బీఆర్ఎస్ అక్కడ కూడా థర్డ్ ప్లేస్కి పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంకట్రామిరెడ్డి మాజీ కలెక్టర్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మాటలు ఆయనకు బూమరాంగ్ అవుతున్నాయి. 100 కోట్లు నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అభివృద్ధి కోసం సొంత నిధులు పెడతా అంటే ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లనేమో 17 కోట్లే చూపించారు. గెలిచిన తర్వాత 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అనేటువంటి అంశం ఒకటి ఉంది. ఇప్పుడు వెంకట్రామరెడ్డి గతంలో మా మీద ఆ ఇబ్బంది పెట్టి జీఎస్టీ ఇట్లాంటివన్నీ పెట్టి 3.5 కోట్లు వసూలు చేశారని ఇంకెవరో ఆరోపణ చేశారు. మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి బాధితులకు అక్కడ భూములు కోల్పోయినటువంటి వారి దగ్గర డబ్బులు ఇవ్వడానికి 15% కమిషన్ తీసుకున్నాడని మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో భూములు కోల్పోయినటువంటి వాళ్ళు సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు అప్పుడు కలెక్టర్గా ఉండి అనేది ఇప్పుడు ఒక్కొక్కరు మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. ఇక అదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం విషయంలో 3 నెలల్లో 3 పార్టీలు మారినటువంటి వ్యక్తికి అందులో ఒక సాధారణంగా ఒక సర్పంచ్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకువచ్చి అప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి 3 నెలల్లో 3 సార్లు పార్టీ మారినటువంటి వ్యక్తి రేపు పొద్దుగాల ఇక్కడ మెదక్ ప్రజలకు ఏం సేవ చేస్తారనేటువంటి మెదక్ లాంటి ఏరియాల్లో కూడా ఇవాళ ఎవరు గెలుస్తారనేటువంటి అంశం క్లియర్గా కనబడుతున్నది. మెదక్ లాంటి అంశంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ప్రజల్లో ఉన్నటువంటి చర్చ అట్లాంటిది. సో ఏం చేస్తారు ఎట్లా అనేటువంటిది మనకు తెలియదు.